హాయ్ హాయ్ సార్. సార్. అడిగిన సో దీనిలో మూవీలో ఒక వర్డ్ ఉంది, కట్నం తీసుకొని పెళ్లి చేసుకుంటే వ్యభిచారం చేసినట్టని. అవునా? ఆ వర్డ్ చాలా బాగుంది, కానీ ఆ వర్డ్ మీరు ఎందుకు పెట్టాలనుకున్నారు? నేను కట్నం తీసుకోలేదు కాబట్టి. ఓకే. అలా కాదు, ఏమవుతుందంటే ఆ కాన్సెప్టే నాకు ఆ అమ్మాయిని ఒక అమ్మాయి ఇద్దరు ఏకమవుతున్నప్పుడు, ఒక మంచి ముహూర్తంలో ఇద్దరు ఏకమవుతున్నప్పుడు మా అమ్మాయిని చూసుకోవడానికి ప్రేమతో అమ్మాయికి బట్టలు పెడతారా నగలు పెడతారా అనేది ఆడపిల్ల తల్లిదండ్రుల పర్సనల్ విషయం, దాని గురించి నేను కామెంట్ చేయను. కానీ ఈ డిమాండింగ్ గాడ్స్ గ్రేస్ ఇప్పుడున్న మోడర్న్ సొసైటీలోనే ఇప్పుడున్న అమ్మాయిలు అబ్బాయిలు అనేవాళ్ళు నిజంగా డెఫినెట్గా వరకట్నం చావులు అవన్నీ చాలా వరకు తగ్గిపోయాయి. బట్ మేము చిన్నగా ఉన్నప్పుడు మా ఊళ్ళోనే లేకపోతే మా దూర ఫ్యామిలీలోనో అలాంటి ఇన్సిడెంట్స్ నేను చాలా చూసాను. కేవలం పెళ్ళైన తర్వాత కూడా ఇంకా ఈ కట్నం అనే దాని గురించి అవన్నీ చూసా. సో ఈ సినిమా కూడా ఆ బ్యాక్డ్రాప్లో వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ మ్యాటర్ చెప్పదలుచుకున్నాను. నీకు నచ్చి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నప్పుడు నువ్వు డబ్బు నచ్చి పెళ్లి చేసుకుంటున్నావా, అమ్మాయి నచ్చి పెళ్లి చేసుకున్న క్లారిటీ మగవాడికి ఉండాలి. సో ఖచ్చితంగా ఆ డైలాగ్కి ఇలాంటి చాలామంది ఆడపడుచులు నాకు మెసేజ్ చేశారు. సో ఒకటి రాసినప్పుడు అది 10 మందికి రాసినప్పుడు వచ్చిన హై కంటే కూడా అది 10 మందికి రీచ్ అయ్యి వాళ్ళు దాన్ని అడ్రస్ చేసినప్పుడు ఇంకా ఎక్కువగా హై వస్తుందమ్మా. సో మీరు ఆ డైలాగ్ గుర్తు చేయడం, నేను చెప్పడం మళ్ళీ చెప్తున్నాను. నిజంగానే కట్నం తీసుకొని కాపురం చేస్తే మగవాడు వ్యభిచారం చేసినట్టు, అది చాలా చాలా తప్పు. థ్యాంక్ యూ. హాయ్ సార్. యా, నా పేరు తేజ. ఎప్పటి నుంచి ఒక డౌట్ ఉంది సార్, ఇప్పుడు క్లియర్ చేద్దాం. మీకు త్రివిక్రమ్ గారికి ఏవో గొడవలు ఉన్నాయని చెప్పి ఆర్టికల్స్లో రాశారు. నాకు త్రివిక్రమ్ గారికి కూడా ఆర్టికల్స్ వచ్చినాయని చెప్పారు చాలామంది. ఓకే, అది నిజమేనా? మంచి క్వశ్చన్ వేసావు. నేను అసిస్టెంట్ డైరెక్టర్గా అవ్వకముందే త్రివిక్రమ్ గారు 2 సార్లు 3 సార్లు మొత్తం ఆయనకి 5-6 నంది అవార్డ్స్ వచ్చాయి ఓన్లీ ఫర్ డైలాగ్స్. నేను చిన్నప్పటి నుంచి ముళ్ళపూడి వెంకటరమణ గారు, జంధ్యాల గారు, ఈవెన్ మాయాబజార్ డైలాగులు కూడా నాకు. సో ఈవి సత్యన గారి సినిమాలో డైలాగ్స్. సో డైలాగ్స్ అనే వాటికి ఒక సపరేట్ ప్యాషన్ ఉండేది, నాకు చాలా ఇష్టం ఉంటుంది. సో అలాగే నేను అసిస్టెంట్ డైరెక్టర్ అవ్వకముందు నుంచి త్రివిక్రమ్ గారి డైలాగ్స్ అంటే చాలా ఇష్టం. అప్పటికే ఆయనకి 3 సార్లు నంది అవార్డు వచ్చింది. నాకంటే చాలా సీనియర్ ఆయన. అంటే నేను ఇండస్ట్రీకి వచ్చాక మళ్ళీ ఆయనకు వచ్చిన అవార్డ్స్. బిఫోర్ నేను చెప్తున్నా, నాకంటే చాలా సీనియరు. ఇవన్నీ కాకుండా ఇంకొక పెద్ద విషయం ఏంటంటే నేను ఎక్కడ చెప్పలేదు, ఎవరు అడగలేదు ఈ క్వశ్చను. మా నాన్నగారు త్రివిక్రమ్ గారికి చాలా పెద్ద ఫ్యాన్. ఎంత పెద్ద ఫ్యాన్ అంటే అతడు సినిమా ఆయన కొన్ని 100 సార్లు చూసుంటారు. అంటే మా ఇంట్లో ఒక రకంగా త్రివిక్రమ్ గారే పెద్ద అబ్బాయి. చూడండి, అన్నయ్య బాగా చదువుతున్నాడు, నువ్వేంట్రా ఇలా అన్న టైప్లో మా నాన్నకు ఒకసారి నేను ఏమన్నా కొంచెం కమర్షియల్ పంచడైలాగులు ఫైట్లు ఎక్కువ ఉంటే నా సినిమాలో త్రివిక్రమ్ గారి సినిమా చూడరా అని చూపిస్తుంటారు. మా నాన్నగారికి త్రివిక్రమ్ అంటే అంత ఇష్టం. నాకు మా నాన్నగారి ఇష్టం నాకు ఏ రేంజ్లో నాకు కోపం తెప్పించిందంటే ఇంక నేను కూడా లాభం లేదు. 10,000 భావంలో త్రివిక్రమ్ గారి ఫాదర్ దగ్గరికి వెళ్ళి ఆయనకి నా సినిమాలు అన్నీ చూపించి, సార్ మీరు నా ఫ్యాన్ అని చెప్పండి, త్రివిక్రమ్ గారు మా ఇంట్లో పెద్ద కొడుకు, నేను మీ ఇంట్లో చిన్న కొడుకు అవ్వాలనుకుంటున్నా అని చెప్దాం అనుకున్నా. సో త్రివిక్రమ్ గారు అంటే నాకు అంత రెస్పెక్ట్. అది ఇంకా ఈ చెప్తున్నా కదండి, సోషల్ మీడియాలో వచ్చే ఈ ట్రోల్స్, టార్గెట్స్ ఇవన్నీ మనం చూసి నవ్వుకోవాలి అంతే. అండ్ నో డౌట్ తెలుగు సినిమా చరిత్రలో యాజ్ అ రైటర్గా త్రివిక్రమ్ గారు వేసిన ముద్ర శాశ్వతం, ఫర్ ఎవర్ ఉంటుంది ఆయన వేసిన ముద్ర. యా.